ఇది ఓపెన్ జోన్ ఈ హెచ్ఐవి మీద గత 10 రోజుల నుంచి అన్ని మండలాలలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కుట్టంగూడంగా అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కళాకారుల చేత ఈనాడు పల్లె శుద్ధులు, అదేవిధంగా పల్లె ఆటపాటల ద్వారా, పల్లె జానపదాల ద్వారా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ యొక్క హెచ్ఐవి పట్ల మా కళాకారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరు బెదిరిపోకుండా ఈనాడు హెచ్ఐవి పరీక్ష అందరూ కూడా చేసుకోవాలి. ఈ హెచ్ఐవి 4 మార్గాలు కూడా వస్తూ ఉంది. అసురక్షితమైనటువంటి లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వల్ల, అదేవిధంగా వాడిన బ్లేడు, సూది, సిరంజీలు వాడటం వల్ల, కలుషితమైనటువంటి రక్తాన్ని ఎక్కించుకోవడం వల్ల ఈ యొక్క హెచ్ఐవి వ్యాధి వస్తుంది. అదేవిధంగా హెచ్ఐవి ఉన్న గర్భిణీ స్త్రీ నుంచి పుట్టబోయే బిడ్డ కూడా ఈ వ్యాధి వస్తుందని మా కళాకారులు చక్కటి పాటల ద్వారా పల్లె ప్రజల్లో, అదే పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలకు, పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలకు అందరు కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ హెచ్ఐవి వ్యాధి గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఇది అంటువ్యాధి అని అనుకుంటున్నారు. ఇది అంటువ్యాధి కాదు, మనంతకు మనమే కావాలని అంటించుకుంటూ వచ్చే వ్యాధి. కానీ చాలామంది కూడా టెస్టులు చేసుకునికే ఇక్కడ ఓపీ ఎన్జిఓ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్యాంప్ పెట్టినప్పుడు టెస్టులు చేసుకునికే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరు కూడా అట్లా భయభ్రాంతలకు గురి కాకుండా ఖచ్చితంగా మీరు టెస్టులు చేయించుకోవాలి, రక్త పరీక్ష చేయించుకోవాలి. ఆ హెచ్ఐవి ఉందని తెలిసినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏఆర్టీ మందుల ద్వారా జీవితకాలాన్ని పొడిగించుకునే అవకాశం ఉంది. వాటితో పాటు మంచి పౌష్టికారం తీసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా మీతో మనవి చేస్తూ ఉన్నాం. మేము ఇక్కడ వస్తే టెస్టులు చేసుకోమని చెప్తే చాలామంది భయానికి గురవుతున్నారు. మాకు ఉంటుందేమో, మాకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, మేము టెస్ట్ చేసుకుంటే 4 తెలుస్తుందేమో అని చాలామంది బెదిరుకుంటూ ఉన్నారు. అట్లా ఎవరు కూడా భయానికి లోన్ కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేసుకోవాలి. వ్యాధి ఉందని తెలిసి కూడా ఇబ్బంది పడకుండా మంచి ఏఆర్టీ మందులు వాడుకుంటూ మనం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మీతో మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా అన్ని పరీక్షలతో పాటు హెచ్ఐవి పరీక్ష కూడా చేయించుకొని కుటుంబ బిడ్డకు రాకుండా ఈ యొక్క హెచ్ఐవిని కూడా కాపాడాల్సిన కోరుకుంటూ, ముఖ్యంగా ఈనాడు యువత చెడు మార్గంలో ఎక్కువ పయనిస్తూ ఉన్నారు. ఈ యొక్క 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు చాలామంది కూడా హెచ్ఐవి బారిన పడుతూ ఉన్నారని సమాచారం ఉంది. కానీ మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈనాడు చెడు వ్యసనాలకు లోనైతే ఉన్నారు, ఈ మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా డ్రగ్స్ తీసుకొని ఆ మత్తులో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యువత ఖచ్చితంగా ఒక్కసారి కూడా ఆలోచన చేసి మీ తల్లిదండ్రుల గురించి, మీ భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ చెడు వ్యసనాలు కూడా ఎవరు కూడా పోవద్దని మనవి చేస్తూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా హాయిగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు, గౌరవనీయులు పెద్దలు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా వైద్య అధికారి డిఎంఎన్హెచ్ఓ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వాళ్ళు, ముఖ్యంగా ఇక్కడ లోకల్లో పనిచేస్తున్నటువంటి